India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరిట మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రజా పాలన 22వ తారీఖు డిసెంబర్ నుండి రేపు 6వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి ప్రజా పాలనలో ప్రజల పాలన దరఖాస్తు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకముల కొరకు అని చెప్పి ఈ ఫార్మాట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది మరి ఆఫీసులు కూడా పెట్టారు. ఇదంతా కూడా మరి ప్రజలు చూసి నింపి దరఖాస్తులు సబ్మిట్ చేస్తున్నారు. అయితే మా పార్టీ సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా గ్రామాలలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ప్రజలకు వచ్చిన అనుమానాలు ఒకటి రెండు ఉన్నాయి. అవి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఎందుకంటే మరి దీనిపైన చాలా పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. పెట్టుకునే సందర్భంలో మరి పేరు, ఇంటి పేరు, ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు, తర్వాత ఇవన్నీ కూడా అడిగి మరి ఇంటి నెంబరు, వీధి నెంబరు, మున్సిపాలిటీ, వార్డు నెంబరు, జిల్లా ఇవన్నీ చెబుతూ జతపరచవలసినటువంటి పత్రాలని చెప్పి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ రెండు కూడా అడుగుతున్నారు. వీటికి ఏ పథకాలు ఏదైతే గ్యారంటీ పథకాలు చెప్పారో ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము వాటి గురించి కూడా రాశారు. మహాలక్ష్మి పథకము 2500 రూపాయలు, గ్యాస్ సిలిండరు 500 రూపాయలు, రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి 15,000, తర్వాత వ్యవసాయ కూలీలకు 12,000, ఇందిరమ్మ ఇండ్లు, అమరవీరుల ఉద్యమకారులకు 250 గజాలు ఇవన్నీ రాసి గృహజ్యోతి పథకము కరెంటు 200 యూనిట్లు, చేయుత పథకము 4,000 రూపాయల నుండి మరి దాన్ని దివ్యాంగులకి 6,000, తర్వాత మిగతా వాళ్ళకి 4,000 చొప్పున ఇవన్నీ చెప్పేసేసారు. సరే అభయహస్తం ఇందిరమ్మ గారి ఫోటోతో ఈ అప్లికేషన్ నింపుతున్నారు. ఇవన్నీ నింపినప్పుడు ఏమైతే అన్ని రూపాయల ముచ్చట్లు మాట్లాడేది కదా. 2,500 రూపాయల సహాయము మహాలక్ష్మి, 15,000 రూపాయలు ఎకరానికి రైతు భరోసా, 12,000 వ్యవసాయ కూలీలు, అన్ని డబ్బుల విషయాలు ఉన్నాయి. మరి డబ్బులు ఎక్కడ పోతాయి, ఎట్లా ఇస్తారు అనేది ప్రజలకి అనుమానం వస్తుంది. అనుమానం అంటే పాపం ఎట్లా వస్తాయి? ప్రభుత్వం మీద అనుమానం ఏం లేదు, ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారు. అయితే మరి మా బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడగలేదు అనేది ప్రజలకు అనుమానం వస్తుంది. ఎందుకు అడగలేదు, మళ్ళీ ఎట్లా ఎప్పుడు అడుగుతారు? చాలా మంది మా మిత్రులు ఏం చెప్తున్నారంటే జతపరచవలసినటువంటి పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీతో పాటు వాళ్ళ బ్యాంక్ జిరాక్స్ కాపీ కూడా పెడుతున్నారు చాలా మంది. అయితే పెట్టిన కొంతమంది వచ్చి అయ్యో వాళ్ళ బ్యాంక్ జిరాక్స్, వాళ్ళ అకౌంట్ కాపీ, వాళ్ళ జిరాక్స్ కాపీ పెట్టిండ్రు, మేము పెట్టలేదని చెప్పి అనుమానాలతో మళ్ళీ కొంతమంది ప్రజలు బాధపడతారు. కాబట్టి నా దృష్టిలో ప్రభుత్వ యంత్రాంగం అంటే అధికారులు, ఇది రేవంత్ రెడ్డి గారికి బట్టి గారికి తెలుస్తుందని నేను అనుకోను. కానీ ఏదైనా మంచిది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి వారిని విజ్ఞప్తి ఏం చేస్తున్నట్టే ఈ అప్లికేషన్ ఫామ్ లో బ్యాంక్ అకౌంట్ అడిగి ఉన్నట్టయితే బాగుంది. ఎందుకంటే లేదు, బ్యాంక్ అకౌంట్ అడిగిస్తే ఏమవుతుందంటే మీరు శాంక్షన్ చేస్తే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో పడతాయి కదా. ఇది డిజిటల్ యుగం కదా. మళ్ళీ ఒక్కొక్క వ్యక్తి పోయి మళ్ళా పైసలు పోయి ఇంటికి పోయి ఇచ్చడం అంటే కొంత మీకు తెలుసు, పైసలు నెట్ క్యాష్ పోయి ఇవ్వడం అనేది చాలా మంచిది కాదు. ఎందుకంటే మనం డిజిటల్ యుగంలో అడుగుపెట్టాము. మరి గత ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ లో పెట్టినే వాళ్ళకు జమ అయ్యేది. కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ అడిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.